కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కంకణం కట్టుకుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. కొద్ది రోజుల కిందట విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చిందని, ఇప్పుడు నక్కపల్లి మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైందని చెప్పారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఒక్క జూమ్ కాల్తో ఈ స్టీల్ ప్లాంట్ను ఇక్కడకు తీసుకొచ్చారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో 1,00,000 మందికి ఉపాధి దొరికి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర చెప్పారు. అందరికీ నమస్కారం. ఉత్తరాంధ్రకి తలమానికమైన ఆర్సెల్ మిట్టల్ అలాగే నిప్పన్ స్టీల్ వారు కూడా 1,35,000 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్, క్యాప్టివ్ పోర్టు, క్యాప్టివ్తో ఒక పవర్ ప్లాంట్ పెట్టుకుంటూ ఒక తలమానికమైన ఒక ఆర్థిక ప్రపంచాన్ని సృష్టించే ఒక గొప్ప కంపెనీ అనే విషయాన్ని ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, గ్రీన్ ఫీల్డ్ ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ రాలేదు. మనకున్న స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటూ కొత్త అవకాశాలని దాదాపుగా 5,000 ఎకరాలు ఇచ్చి, మొన్న కూడా చెప్పాను, 50,000 కుటుంబాలంటే దాదాపుగా 1,00,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలను ఇచ్చే, అది ఒక స్టీల్ కర్మాగారం కాదు, ఉద్యోగాలు ఇచ్చే కర్మాగారంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల ఒక ఎకో సిస్టమ్ వస్తుంది. ఫార్మా ఉంది చుట్టుపక్కల ఆల్రెడీ. దీనివల్ల విశాఖపట్నానికి ఆర్థికంగా పెను మార్పులు తీసుకురావడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా చెప్పాను చాలాసార్లు, విశాఖపట్నం మనం ముంబైని ఏమంటే గేట్వే ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఆ పేరు విశాఖపట్నానికి కూడా గేట్వే ఆఫ్ ఇండియాగా రావడంలో అతి త్వరలోనే మనం రిజల్ట్ కూడా చూడబోతున్నాం. మొన్న వెళ్ళిన తర్వాత ఎవరైతే ఉన్నారో మిట్టల్ కంపెనీ అయితే ఓనర్స్ కూడా వాళ్ళు మాట్లాడే విధానం కానీ, మాకు రావడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ ఆలోచిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అతి త్వరగా చేయడం. వాళ్ళు చాలా రాష్ట్రాలతో పనిచేస్తున్నారు, వేరే దేశాల్లో కూడా పనిచేస్తున్నారు. ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ అంత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాకు అప్రూవల్ ఇవ్వలేదు. అతి త్వరగా అప్రూవల్ ఇవ్వడం, రెడ్ కార్పెట్ పరచడం, మేము కూడా ఊహించిన విధంగానే అన్ని అప్రూవల్ ఇవ్వడం అనేది మొదటిసారికి వాళ్ళు ఫీల్ అవ్వడం. ఎందుకంటే వాళ్ళు భారతీయులైనా సెటిల్డ్ ఇన్ లండన్, బట్ ఇండియాలో ఎంత అద్భుతంగా ప్రాసెస్ చేయగలుగుతారనని ఆ కన్వర్జేషన్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నిజంగా అనిపించింది, ప్రభుత్వం ఒక ఆర్థిక ప్రణాళిక కోసం, ఒక ఇండస్ట్రీ తీసుకురావడం కోసం ఎంత కృషి చేస్తుందని. ముఖ్యమంత్రి స్థాయి జారిపోయి ప్రభుత్వానికి రావాలి, రాష్ట్రానికి రావాలి అనే విషయాన్ని ఆయనే వడ్డించడం చూసాం, ఆయనే కూర్చోబెట్టడం చూసాం. ప్రతి దాంట్లోనే ఇది నా సొంత రాష్ట్రం, రేపు రాబోతున్న ఉద్యోగాలన్నీ నా తెలుగు వారికి రావాలనే ఉద్దేశంలోనే. అలాగే గౌరవ ముఖ్యమంత్రి కానీ, గౌరవ మంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళు చేస్తున్న కృషి అమోఘం, అద్భుతం అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. దీనిని పట్టుకొని చాలా వరకు ఫార్మా రావడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కటి ఒక తలమానికం, ఒక్కొక్కటి ఒక మైలురాయి. మన గూగుల్ రావడం ఒక మైలురాయి అయితే, ఆర్సెల్ మిట్టల్, నిప్పన్ స్టీల్ రావడం కూడా అదొక మైలురాయి. అంతేకాకుండా మనకి ఉత్తరాంధ్రలో మన శ్రీకాకుళంకి వచ్చిన పోర్టు కూడా, అలాగే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అంటే ఉత్తరాంధ్రకు ఒక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఆయన 3 రాజులని చెప్పి ముగ్గురిని కూడా మోసం చేశాడు. ఆర్థిక క్యాపిటల్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ, అలాగే మన అమరావతికి కూడా కావాల్సిన ప్రాధాన్యత ఇస్తూ, సమకాలికంగా సైమల్టేనియస్గా అలాగే రెండు కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని పెట్టుబడులు రాలా. మనం విడిపోయిన తర్వాత నిజంగా లోకేష్ గారు చాలాసార్లు చెప్పారు, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, బట్ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉండడం అది గొప్పతనం. ఆ ఒక బ్రాండ్ అనే విషయాన్ని, అదే ఒక బ్రాండ్కి, ఆయనకున్న డిసిప్లిన్కి, ఆయనకున్న కమిట్మెంట్కి, ఆయనకున్న ఆలోచన తీరికే ఇంత పెద్ద దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతున్నాయి. వీళ్ళు ఒక ప్లాంటే పెట్టట్లేదు, ప్లాంట్కి సంబంధించిన సాంకేతిక నిపుణులు తయారు చేయడానికి కూడా ఇన్స్టిట్యూట్ పెడుతున్నారు. అంటే ఉత్తరాంధ్రలో ఎవరైనా మెటలర్జీ చేయాలి, ఒక స్టీల్ ప్లాంట్లో పనిచేయాలంటే మెకానికల్ మెటలర్జీ చేయాలి, లేదా సపరేట్ కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ చేయడానికి కూడా అదే ఏరియాలో ముందుగా కన్స్ట్రక్షన్కి పట్టడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది.
2-3 సంవత్సరాల్లో సాంకేతిక నిపుణులు కూడా తయారు చేసుకునే అవకాశం ఇవ్వడం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం, అలాగే చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అన్ని అడాప్ట్ చేసుకోవడం, విలేజెస్ అన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. ఎవరైనా వస్తే స్థలం ఇస్తే ఫ్యాక్టరీ పెట్టడమే కానీ ఒక సామాజిక బాధ్యతతో పనిచేయడానికి ప్రధాన కారణం అందులో గౌరవ ముఖ్యమంత్రి పాత్ర, అలాగే గౌరవ మంత్రి గారు లోకేష్ గారి పాత్ర ప్రధానంగా ఉందని తెలియజేస్తున్నాను. ఇక విశాఖపట్నంకి రాబోయే ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధి ఉందని, ఉత్తరాంధ్ర పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టిందని. మన ఆంధ్రప్రదేశ్ జీడిపిలో ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం ఆల్రెడీ ఇప్పుడు దేశంలోనే 9వ అతిపెద్ద సిటీ జీడిపిలో. దాన్ని ఖచ్చితంగా రాబోయే ఈ 5 సంవత్సరాల్లో టాప్ 5లోకి అంటే 1 to టాప్ 5లోకి వెళ్ళే సిటీగా జీడిపిలో తీసుకురాగలుగుతామని ఒక నమ్మకంతో చెప్పడం జరుగుతుంది. ఈ ArcelorMittal అనేది ఇది మొదటి అడుగు. దీన్ని చూసి చాలా కంపెనీలు ఇంకా లైన్లో ఉన్నాయి. కాగ్నిజెంట్ రావడం జరిగింది, టీసీఎస్ రావడం జరిగింది, ఇన్ఫోసిస్ రావడం జరిగింది. ఒక్కొక్క పక్క ఐటీకి ఇస్తున్న ప్రాధాన్యత, ఒక పక్క భారీ శాఖ పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యత, సమకాలికంగా అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రాష్ట్రంలో ప్రతి కంపెనీని తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు కూడా ఆ కృషికి అభినందనీయం తెలియజేసుకుంటూ ఒక ఉత్తరాంధ్ర వాసిగా ఆ రోజు ఆ మీటింగ్కి వెళ్ళిన విధానం, మీటింగ్ ఇచ్చిన విధానం చాలా ఆనందం కలిగింది. చదువుకున్న ప్రతి ఒక్కడికి, సంబంధిత కోర్స్ చేసిన ప్రతి ఒక్కడికి ఉద్యోగం ఇచ్చే అవకాశం, బయటికి వెళ్ళే అవకాశం లేదు. ఇక్కడే ఉద్యోగం ఇచ్చే విధంగా, అంటే బయట నుంచి తీసుకురాని అవకాశం లేదు. మ్యాక్సిమం ఇక్కడ వాళ్ళని తయారు చేసి ఇక్కడే ఉద్యోగం ఇవ్వాలని ఒక నిబంధన కూడా పెట్టడం కూడా రాష్ట్రానికి, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరికీ కూడా మేలు జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఇది అభివృద్ధికి నాంది. ఇది ఒక మంచి ప్రభుత్వం యొక్క సూచనలను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ప్రజల పక్షపాతి, ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షపాతి, ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి, ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి, ఈ ప్రభుత్వం ఒక ఆర్థిక సమృద్ధిని తీసుకొచ్చే ప్రభుత్వాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.